ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. పెళ్ళం మొగల పంచాయి పడ్డదంట. పెళ్ళం మొగల పంచాయి పోతే పెద్ద మనుషులని మధ్యలో పోతారు కదా. పెద్ద మనుషులని పోతే పెద్ద పోయిన వాళ్ళ దాంట్లో ఇద్దరు చంపేసిరంట. నలుగురు నెత్తివల కొట్టిరు, ఇద్దరు చంపేసారు. ఏడ జరిగింది ఇది? పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం తారక రామానగర్కు చెందిన మోటం సారయ్య కుమారుడు మోటం మారయ్య పెద్దపల్లికి చెందిన లక్ష్మి 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతుల మధ్యలో 6 నెలల నుంచి గొడవలు అవుతున్నాయట. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి పోయినా కానీ గొడవలు మాత్రం ఆగుతలేవు. ఇక అలా శృతి లేనట్టు పాడైపోను. 20 ఏళ్ల నుంచి పెళ్లి అయ్యింది. ఎప్పుడు గొడవలే అవుతున్నాయి. ఈ మధ్యలో ఇంకా 6 నెలల నుంచి జోరుగా గొడవలు అవుతున్నాడు. ఇద్దరు పిల్లలు వీళ్ళకు. అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిరట. కంప్లైంట్ ఇస్తారు కదా, పోలీస్ ఆయన ఏమన్నాడు, అరే ఆయన పంచాయలు కాని పంచాయలు చెప్పుకోవడం మేము ఉంటామే, మా పని మాకే ఉంటే బొచ్చడు క్రైమ్ ఉంటుంది, మా పంచాయతీ మాకులు ఉన్నాయి, మీ పెద్ద మనుషులు కలుసుకొని మాట్లాడుకోరి, అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి తరపున వాళ్ళు మాట్లాడుకుంటే మీరు కొరికికి వస్తే మా దగ్గర రారి కేసు కొట్టేసుకుంటాం, కానీ మీరైతే మాట్లాడుకోపోరని పోలీసు వాళ్ళు చెప్పారు. ఏనైనా పోలీసు వాళ్ళు చెప్పే ముచ్చట కదే. లేదా పోలీసు వాళ్ళు మాత్రం భార్యాభర్తల పంచాయతీ అంటే సీటేసి కూర్చోబెట్టి ఎస్ఐ దిక్కు కానిస్టేబుల్ దిక్కు కూర్చొని అయితే మా ముచ్చట చెప్పారు కదా, పంచాయతీ ఏడు తీర్పు చేయరు కదా. గట్టినే చెప్పి పంపించిందట. అయితే ఈ పిల్లగానులు అయితే ఒక మాటకు వచ్చి ఓనాడు పంచాయతీ పెట్టుకుందామని ఇది అందరికి పెద్ద మనుషులు కలిసి అనుకున్నారట. ఏడబెట్టిరు ఈ పంచాయి పెద్దపల్లికి ఓదెల మధ్యలో ఉన్న సుల్తానాబాద్ మండలం సుంగ్లాపల్లి అంట. సుల్తానాబాద్ మండలం సుంగ్లాపల్లి దగ్గర ఒక పెట్రోల్ బంక్ ఉందట. ఆ పెట్రోల్ బంక్ దగ్గర జర బాగా జాగు ఉందట, ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉందట. ఇంకొక గాడి అయితే పెట్టుకుందాం, ఏ సప్పుడు ఉండదు, సమరసంగా మాట్లాడుకోవాలంటే ముందుగా అనుకుంటే లొల్లొద్దు పంచాయత్ నిమ్మలంగా మాట్లాడుకొని సరే కలిసి ఉంటారు, ఇడిపోతారు, కానీ మన మీద నిమ్మలంగా మాట్లాడుకోవాలనుకొని ఈ పెద్ద మనుషులు ఆ పెద్ద మనుషులు అంతా కలుపుకొని ఆ సుంగ్లాపల్లి దగ్గరికి పోయిరట. పెట్రోల్ బంక్ కాడికి పోయిరట. పోతే నా చెప్పులు ఎట్టెట్ అయింది పిల్లగాని అడిగిరట. ఇక 20 ఏళ్ల కింద పెళ్లి అయింది. పిల్లగాడు అన్నట్టు ఎన్నుకున్న అమ్మాయిని అడిగిరట. ఎట్టెట్ట అంటే ఇక వాళ్ళు ముచ్చట చెప్తున్నారు కదా, ఈ ముచ్చట గిట్ల అయింది, ఆ ముచ్చట గట్ల అయిందని, ఆ కూర వేయలేదని, ఈయన పహలు వేయలేదని, ఆమె నీళ్ళు పెట్టలేదని, ఇక ఈ ముచ్చట ఈ ముచ్చట చిన్నపాటి చినుకు గాలివాన అయింది. అయితేనే ఉన్నాడు, నీ తల అల్లకెళ్ళి లేస్తూనే ఉన్నాడు. పిల్ల తరపున లేచి పిల్లగాని అన్ననట. అన్న పేరు ఏం పేరు అంటే మల్లేశ. పిల్లగాని సోదరుడు అని ఇచ్చిండు, మరి అన్ననో తమ్ముడు. కానీ ఈ మల్లేష్ అంటోని తల్లి కత్తులు కడాలు పోతాప్పుడు కొనిపోయినట్టు అంతా సంపుడు చంపిరాట. కథం మల్లేశ కథం అయిపోయాడు. ఆలు పోయి ఈయన మీద పట్టరు పిల్లల తరపున మీద. ఈయన పేరు ఏం పేరు గణేష. ఈయనకి 32 సంవత్సరాలు. అటు మల్లేశం చంపిరు, ఇటు గణేశం చంపిరు. ఇద్దరి పెద్ద మనుషులను చంపేసారు. ఇక పంచాయతీ మన కడప కర్నూలు పంచాయతీ అయినట్టు సినిమాలో ఉంటుంది కదా, రాయలసీమ ఫ్యాక్షనిజం అని సమరసింహారెడ్డి సినిమాలో అయినట్టు అయిందంటే ఏడుకాడికి కత్తులు కొట్టలను పట్టుకొని పొట్టు నరుకుంటే 2 మనుషులు చచ్చిపోయారు, 4 గాయాలు అయినాయి. మీ పంచాయతీ పాడైపోను. తెల్లమొగలు ఇవాళ కలిసి ఉంటారు, రేపన్నాడు కూడుంటారు. ఇక ఉత్త పుణ్యానికి పిల్లమొగల పంచాయతీ పోతే 2 మనుషులను చంపేసి వాళ్ళు ముసలోళ్ళ ముడుగోళ్ళు కాదు. ఒక ఆయనకు 33 ఏళ్ళు, ఒక ఆయనకు 32 ఏళ్ళు. గింత పొషోళ్ళని చంపితే ఇక రేపన్నాడు పిల్లమొగల పంచాయతీ చూడండి వస్తున్నా ప్రజలారా. ఇప్పుడు ఏమంటారు, పిల్లమొగల పంచాయతీ అనగానే దాదాపుగా ఏదో 4 కలిసి కూర్చొని మాట్లాడుకొని వస్తాం, గట్ట పోయి టైంపాస్ కూడా అవుతుంది, గట్టిన అనిపోయి మాట్లాడుకొని వస్తారు. అంతేగాని వీళ్ళు ముందుగానే ప్లాన్ తోటి కత్తులు కాడాలు తీసుకొని పోయి పంచాయతీ అనే లోపే గంత ఒప్పుకలు లేకుండా ఏకంగా సరే కొడితే 2 దెబ్బలను కొట్టుకొని వస్తారంటే అదో లెక్క ఉంటుంది. లేదు ఈడిపోయినామంటే సరే పిల్లంతా పిల్లపోతే పిల్లగానంతా పిల్లగాడు పోతారు, అదో లెక్క ఉంటుంది. అవన్నీ కాకుండా కత్తులు కొట్టేలు కొట్టుకపోయి ఏకంగా నరుక్కొని చంపుకునే కాడికి వచ్చిందంటే ఇక రానున్న రోజులలో పంచాయతీ పెట్టాలంటే ఇక భయమే ఉన్నట్టుంది. ఇక ఓ సెక్యూరిటీ గార్డు పెట్టుకోవాలి, లేకపోతే బౌన్సర్లను పెట్టుకొని పంచాయతీ పెట్టుకుంటే ఏమన్నా సెట్ అయితే అవుతుండొచ్చు ప్రజలారా. ఓ గిసోటి పంచాయతీ మీ దగ్గర కూడా గిసోటి పంచాయతీ అయినా ఉంటే చెప్పు, జర కామెంట్ ఉపకంగా చెప్పుకుంటాం మరి. ఇక